హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మనం బండి మీద అమ్ముతారు కదండి మిల్ మేకర్ పకోడీ, అదనేది తయారు చేసుకోవచ్చండి. ఈ మిల్ మేకర్ పకోడీ అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం. ఎక్కువగా అదే కొనుక్కొని తీసుకొస్తారనమాట. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఈ మిల్ మేకర్ పకోడీ అనేది చాలా రుచిగా అచ్చం బండి మీద స్టైల్లో వస్తుంది. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో వాటర్ అనేది హీట్ చేసుకోండి. వాటర్ హీట్ అయిన తర్వాత దాంట్లో మిల్ మేకర్స్ వేసుకోండి. నేను 150 గ్రామ్స్ తీసుకున్నానండి. మిల్ మేకర్ అనేది తేలిక కదండి, కాబట్టి ఎక్కువే వస్తాయి. సో అవనేది నీళ్ళు పీల్చుకుంటాయండి. ఈ లోపల వేరే బౌల్లో 1 కప్ పెరుగండి, 1 కప్ పెరుగు తీసుకోండి. నాకు కొలతలు ఉజ్జాయింపుగా వేసానండి, కానీ నాకు తెలుసు కాబట్టి వేసేసాను. మీరైతే అలా తీసుకుని నేను చెప్పిన విధంగా తీసుకోండి. 1 కప్ పెరుగు, నెక్స్ట్ 1/2 స్పూన్ ఏమో పసుపు, అండ్ 1 స్పూన్ ఏమో సాల్టు, అండ్ 5-6 స్పూన్స్ ఉంటుందండి శనగపిండి వేసుకోండి. ఒక 6 స్పూన్స్ వేసుకోండి. నెక్స్ట్ ఏమో రైస్ ఫ్లోర్ అండి. రైస్ ఫ్లోర్ అనేది ఒక 5 స్పూన్స్ వేసుకోండి. ఇది క్రిస్పీనెస్ కోసం అండి. ఇందులో ఒక టిప్ చెప్తాను. రైస్ ఫ్లోర్లో ఎప్పుడు కూడా మనం ఒక ఎండుమిరపకాయ వేసుకొని ఉంచుకున్నాం అనుకోండి, అది అనేది పురుగు పట్టకుండా ఉంటుందండి. ఫాలో అయ్యి చూడండి, చాలా బాగుంటుంది, ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఒక 5 స్పూన్స్ వరిపిండి వేసుకోండి. నెక్స్ట్ కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ అనేది మంచి పర్ఫెక్ట్గా మనకి వస్తుందండి, బాల్స్ లాగా. సో అది ఒక 2 స్పూన్స్ వేసాను. నెక్స్ట్ 1/2 స్పూన్ కారం అండి, వంట సోడా అండి ఒక 1/2 స్పూను. కలర్ వేయకపోతే మరీ తెల్లగా కనిపిస్తాయి కదండి, అప్పుడు దాన్ని చూస్తే మిల్ మేకర్ పకోడీ అని ఫీలింగ్ రాదు. కాబట్టి కొంచెం ఫుడ్ కలర్ వేసానండి, చాలా తక్కువ, ఎందుకంటే పిల్లలు తింటారు కదండి, అందుకనేసి చాలా తక్కువ వేసాను. నెక్స్ట్ ఆ మిల్ మేకర్ అనేది వాటర్ పీల్చుకొని ఉంటాయండి. ఆ వాటర్ అన్నీ బాగా గట్టిగా పిండుకోండి. అలా పిండుకొని వేసుకోవాలి, అప్పుడు అవి చాలా మెత్తగా ఉంటాయి అన్నమాట. డైరెక్ట్గా వేసేసామనుకోండి అవి చాలా గట్టిగా ఉంటాయి. వాటర్లో వేసుకుంటే వాటికి ఉన్న స్మెల్ కూడా పోతుంది, అవి కూడా పెద్దగా ఉబ్బుతాయి అన్నమాట. సో ఒకసారి హాట్ వాటర్లో వేసుకొని పిండుకొని మనం కలుపుకొని మొత్తం మిశ్రమంలో వేసుకోండి. నెక్స్ట్ ఒక స్టవ్ పై పెనం పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టు కలపండి. మొత్తం అంతా బాగా కలపండి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఈ లోపల ఆయిల్ హీట్ అవుతుంది కదండి, ఆ హీట్ అయిన పెనంలో అవి పకోడీ వదులుతాం కదండి, సేమ్ అదే విధంగా వేసుకొని కాసేపు కదిలించకుండా అలాగే వదిలేయండి. నెక్స్ట్ వాటిని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోండి. చూడండి, అవన్నీ కలర్ మారుతూ వచ్చాయి కదండి. ఇప్పుడు కలపండి. అవి విడిపోతాయండి, ఏం పర్లేదు. చూడండి, విడిపోయినాయి కదా, అంటుకున్నట్లుగా కనిపించినాయి కానీ విడిపోతాయండి. అవనేది బాగా ఫ్రై అయిపోక్కర్లేదండి, ఆ మాత్రం ఫ్రై సరిపోతుంది. చూడండి, ఆ స్టేజ్లో తీసుకుని ప్లేట్లో వేసుకోండి. టిష్యూ ఉంటే టిష్యూ పైన వేసుకోండి, టిష్యూ లేకపోతే నార్మల్గా వేసేసుకోండి. నా దగ్గర అయితే టిష్యూ లేదు, సో నార్మల్గా ప్లేట్లో వేసుకున్నాను. ఫస్ట్ ఆయిల్గా కనిపించింది కానీ ఆయిల్ అనేది ఏం లేదండి. మిల్ మేకర్ పకోడీ రెడీ.